హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ఇండియాను తన దారికి తెచ్చుకోవడానికి మన ఇండియాపై టారిఫ్లను విధించాడు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇండియా ఆర్థిక సహాయమే కారణమని, అంటే మన ఇండియా రష్యా నుంచి పెట్రోల్ కొనుక్కోవడం వల్ల రష్యాకు భారీగా డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులతోనే ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. కాబట్టి మన ఇండియాను గనుక టారిఫ్ల భయంతో కట్టడి చేస్తే ఆటోమేటిక్గా ఈ యుద్ధం ఆగిపోతుంది అని ట్రంప్ మన ఇండియాపై టారిఫ్లను విధించాడు. అయితే ఈ టారిఫ్ల వల్ల మన దేశం తన ఆధీనంలోకి వస్తుంది, అంటే తన చెప్పు చేతల్లోకి వస్తుంది అని భావించిన ట్రంప్కు మన ఇండియా పెద్ద షాకే ఇచ్చింది. మన ఇండియా తన చేతుల్లోకి రాకపోగా తిరిగి ఇంకా బలపడుతోంది. గతంలో కంటే బ్రిక్స్ దేశాలు మనకు ఇండియాకు మరింతగా ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎప్పుడు మన దేశంతో ఘర్షణకు దిగే చైనా కూడా ఇప్పుడు మన దేశంతో స్నేహహస్తం చాచుతోంది. అంటే ఇదంతా ఈ ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల వల్లే అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల వల్ల మన ఇండియాకు నష్టం చేకూర్చకపోగా భారీగా లాభం చేకూరుస్తోంది అనే సంకేతాలే కనిపిస్తున్నాయి. మరి ఆ సంకేతాలేంటి? ఈ సంకేతాలను చూసి అమెరికాలో ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు ఎందుకు భయపడుతున్నారు అనే విషయాలను కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా చర్చించుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మనందరికీ తెలుసు మన ఇండియాపై ట్రంప్ ఫస్ట్ 25% టారిఫ్ను విధించాడు. ఆ తర్వాత మరో 25% అదనంగా విధించి ఏకంగా 50% టారిఫ్లను విధించాడు. దీనివల్ల మన ఇండియా ఆటోమేటిక్గా ట్రంప్ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతుంది. ట్రంప్ చెప్పిన మాట మన ఇండియా వింటుంది అని అమెరికా అధ్యక్షుడు భావించాడు. కానీ మన ఇండియా అలా చేయలేదు, చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ట్రంప్ ఎన్ని టారిఫ్లైనా వేసుకొని మన ఇండియా మాత్రం వెనక్కి తగ్గబోదు అని మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా తేల్చి చెప్పేశారు. అయితే ఈ కథ ఇక్కడికే ఆగిపోలేదు. మన ఇండియాకు ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు చాలా దగ్గర అవుతూ ఉన్నాయి. రష్యా ఇప్పటికే మన ఇండియాకు ఆయిల్లో మరింత డిస్కౌంట్ను ప్రకటించింది. ఇప్పటి వరకు ఇస్తున్న డిస్కౌంట్కు అదనంగా మరింత 5% డిస్కౌంట్ను ప్రకటిస్తున్నట్లు రష్యా తెలిపింది. మన ఇండియాలో ఉన్న రష్యా రాయబారి ఈ ప్రకటనను చేశారు. రష్యా కోసం అండ్ రష్యా ఫ్రెండ్షిప్ కోసం మన ఇండియా అమెరికా నుంచి టారిఫ్ల భూతాన్ని ఎదుర్కొంటోంది. సో ఈ టారిఫ్ల భూతాన్ని ఎదుర్కోవడంలో మేము, అంటే రష్యా వాసులం కూడా హెల్ప్ చేశాము. ఇందులో భాగంగా మరో 5% డిస్కౌంట్ను ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. ఇండియా మా దగ్గర ఆయిల్ కొంటూనే ఉండాలి అని రష్యా కూడా చెప్పేసింది. దీనివల్ల మన ఇండియాకు ఈ ఆయిల్ విషయంలో మరింత ప్రైజెస్ తగ్గనున్నాయి. సో మన ఇండియాలో ఈ పెట్రోల్ రేట్లు అనేవి పెరగకుండా చాలా స్టేబుల్గా ఉంటాయి. దీనివల్ల మన ఇండియాకు ఒక ప్లస్ పాయింట్ లభించినట్లే తెలుస్తుంది. అంతేకాకుండా మన దేశంతో ఎప్పుడూ సరిహద్దుల విషయంలో ఘర్షణ పడే చైనా కూడా ఇప్పుడు మన దేశానికి ఫేవర్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ట్రంప్ విధించిన సుంకాలపై తాజాగా చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా సుంకాలను విధించడం చాలా తప్పు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఒక ఆయుధంగా మార్చుకుంటోంది. దీన్ని మేమందరం ఖండిస్తున్నాం. ఈ విషయంలో భారత్ వెంటే ఉంటాము అని చైనా రాయబారి కూడా తేల్చి చెప్పేశారు. సో ఈ విధంగా మనకు చైనా నుంచి సపోర్ట్ కూడా లభిస్తోంది. అంతేకాకుండా చైనా ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్న టారిఫ్ల భయాలతో మన ఇండియాతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. మన ఇండియాకు కూడా ఇప్పటి వరకు మనం అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసిన వస్తువులన్నిటినీ వేరే దేశానికి మళ్లించాలి. కాబట్టి అందులో చైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం అమెరికాకు ఎక్స్పోర్ట్ చేసిన వస్తువులన్నిటినీ ఇప్పటి నుంచి చైనాకు తరలించేందుకు ఒక అవకాశం అయితే ఏర్పడింది. ఈ విషయంలో చర్చించడానికి ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి మన ఇండియాకు వచ్చేశారు. ఇక్కడ జైశంకర్ అజిత్ దోవల్తో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. జైశంకర్ కూడా ఒకే మాట చెప్పేశారు, చైనా మన ఇండియాతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవచ్చు, అందులో తమకు ఎటువంటి అభ్యంతరము లేదు. అంతే తప్ప చైనా ఒక్క విషయంలో మాత్రం ఏది మన ఇండియాకు ఎటువంటి ఆపద కలిగించకుండా వాణిజ్యం చేసుకుంటా అంటే ఆ విషయంలో మన ఇండియాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని మన విదేశాంగ శాఖ మంత్రి చెప్పేశారు. అదే సమయంలో అజిత్ దోవల్తో భేటీ అయినప్పుడు ఒక కీలక ప్రకటన అనేది వెలువడింది. అదేమిటంటే, ప్రస్తుతం సరిహద్దుల దగ్గర శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి అని అజిత్ దోవల్ చెప్పేశారు. మనందరికీ తెలుసు, గల్వాన్ ఘటన సమయంలో చైనా సైనికులు కొద్ది మొత్తంలో మన భూభాగం లోపలికి వచ్చేశారు అనే వార్తలు వచ్చాయి. సో అంతకు ముందు పరిస్థితి ఎలా అయితే ఉండేదో ఇప్పుడు
అంటే గల్వాన్ ఘటన తర్వాత కాస్త మన భూభాగంలోకి సైనికులు చొచ్చుకు వచ్చిన ఆ తర్వాత చైనా సైనికులు అంతకు ముందు ఎక్కడైతే ఉండేవారో ప్రస్తుతం అక్కడి వరకు వెళ్ళిపోయారు అని అజిత్ దోవల్ చేసిన ప్రకటన ద్వారా తెలుస్తుంది. సో మనకు ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల చైనా నుంచి ఇప్పటి వరకు ఉన్న సరిహద్దు వివాదం కూడా కొద్ది రోజులు బ్రేక్ పడనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా చైనా ఇప్పుడు మన ఇండియాతో వాణిజ్యాన్ని నడపడానికి కుతూహలంతో ఉంది కాబట్టి మన ఇండియా కూడా ఆ విషయంలో కాస్త ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది. మన దగ్గర ఉన్న ఎక్స్పోర్ట్స్ను చైనాకు పంపించడం ద్వారా మనం లాభపడతాం. అదేవిధంగా మన దగ్గర లేని వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల మనకు లాభం చేకూరుతుంది. దీనివల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుంది. అంతేకాకుండా రెండు దేశాలు బాగుపడతాయి. ఇది ఆటోమేటిక్గా అమెరికాకు చెక్ పెట్టినట్లు అవుతుంది. అంతేకాకుండా రీసెంట్గా జపాన్ కూడా మన దేశంలో పెట్టుబడులు పెడతాము అని హామీ ఇచ్చింది. దీంతోపాటు గతంలో ఎన్నడూ లేనంతగా బ్రిక్స్ దేశాలన్నీ ఇప్పుడు ఏకమవుతూ ఉన్నాయి. ట్రంప్ ప్రపంచంపై టారిఫ్ల భయాన్ని విధిస్తూ ఉండడంతో ప్రతి ఒక్క దేశంపై ముబ్బడిగా టారిఫ్లు విధిస్తూ ఉండడంతో బ్రిక్స్ దేశాలన్నీ గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు యూనిటీతో వస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికన్ ఆర్థికవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త కొలంబియన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ ఇదే విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ విధించిన టారిఫ్లు అనేవి చాలా పెద్ద తప్పు. అమెరికా చేసిన అతిపెద్ద మిస్టేక్లో ఇది కూడా ఒకటి. దీనివల్ల బ్రిక్స్ దేశాలను ఏకం చేయడంలో అమెరికా ప్రధాన పాత్ర పోషించినట్లవుతుంది. ప్రస్తుతం ఇండియాతో గతంలో ఎన్నడూ లేనంతగా బ్రిక్స్ దేశాలు ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు చైనాకు ఇండియాకు అసలు సత్సంబంధాలు అనేవి ఉండేవి కావు. అటువంటి దేశాలు కూడా ఇప్పుడు పదే పదే ఫోన్ కాల్లలో మాట్లాడుకుని సంబంధాలను ఏర్పరచుకుంటూ ఉన్నాయి. ఇది అమెరికాకే పెద్ద ఎదురు దెబ్బగా మారే అవకాశం ఉంది అని కూడా జెఫ్రీ సాక్స్ అన్నారు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో యుఎస్ మాజీ రాయబారి నిక్కీ హేలీ కూడా ఇదే వ్యాఖ్యలను చేశారు. అమెరికాతో తాము సత్సంబంధాలను తెగదెంపులు చేసుకుంటే ఖచ్చితంగా నష్టపోయేది అమెరికానే తప్ప భారత్ కాదు అని, మనకు రక్షణ పరంగా భారత్ చాలా మంచి వ్యూహాత్మక భాగస్వామి అని నిక్కీ హేలీ అన్నారు. దీనివల్ల అంటే భారత్తో కనుక సత్సంబంధాలను తెంచుకుంటే ఖచ్చితంగా అమెరికానే నష్టపోతుంది కాబట్టి వెంటనే ఈ టారిఫ్లను వెనక్కి తీసుకోవాలి అని కోరుతూ ఉన్నారు. సో ఈ విధంగా అటు అమెరికాలోని ఆర్థికవేత్తలు లేదంటే రాజకీయ నాయకులే ట్రంప్ను హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ టారిఫ్ల వల్ల భారత్కు కించిత్ నష్టం కూడా జరగడం లేదు. దీనివల్ల భారత్కు నష్టం జరగకపోగా భారత్కు లాభం చేకూర్చే దిశగా అడుగులు కదులుతూ ఉన్నాయి. బ్రిక్స్ దేశాలన్నీ ఇప్పుడు భారత్కు వెన్నంటే వస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎల్లప్పుడూ గొడవలు పడే చైనా కూడా భారత్కు సహకారం ఏర్పరుస్తాము అని చెబుతోంది. దీనివల్ల అంతిమంగా లాభపడేది భారతే అని, తీవ్రంగా నష్టపోయేది అమెరికానే అని అక్కడి ఆర్థికవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు. మరి ఈ విషయంలో ట్రంప్ ఇప్పటికైనా మారుతారా, ఈ నిజాన్ని తెలుసుకుంటారా, లేదా తన మూర్ఖపు ఆలోచనతో అమెరికాని నష్టపోయేలా చేస్తారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.